నూతన సంవత్సరంలో మనమందరం కూడా ఈ మొదటి ఆదివారంలోనికి ప్రవేశించాము. మంచిది. ఈ ఫస్ట్ సండే రోజు మీరందరూ కూడా ఒక వినూతనమైన అంశాన్ని మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. మొదటి ఆదివారము, అంతే కదమ్మా? అంతేనా? మొదటి ఆదివారము. అయితే ఈరోజు మనం నేర్చుకునే ఆ టైటిల్స్ ఏంటి అన్నప్పుడు, ఒక టైటిల్ ఏంటంటే ఆదివారం అనగానే క్రైస్తవునికి ఏం జ్ఞాపకం రావాలి. నంబర్ 1, ఆదివారం అనగానే క్రైస్తవుడికి ఏమి జ్ఞాపకమునకు రావాలి అన్నది మొదటిదైతే, ఇక రెండవది 2026వ సంవత్సరంలో నీ మొదట నీవు చెయ్యవలసినది ఏమిటి అన్నది. ఈ 2 అంశాలు మీకు చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. మరలా చెబుతున్నాను, ఆదివారం అనగానే క్రైస్తవునికి ఏం జ్ఞాపకం రావాలి అన్నది మనమందరం కూడా ఆలోచన చేద్దాము. అయితే మరి ఆదివారం అనగానే ఒక క్రైస్తవుడిగా నీ ఆలోచన, నీ పని ఏమై ఉన్నది మీరు ఆలోచించండి. ఆదివారం అనగానే దాని అర్థం ఏంటండి? ఒకవేళ నేను అడిగాను అనుకోండి, ఆదివారం అంటే ఏమిటి అని అంటే మీరు వెంటనే అంటారు సండే అండి అంటారు. అంతేనమ్మా? సండే అండి అంటారు. ఆదివారం అంటే ఏమిటి అంటే సండే అంటున్నారు. మరి ఆదివారం అనగా ఏమిటి? ఆదివారము అంటే ఏమిటి అన్నదానికి, అనగా ఏమిటి అన్నదానికి తేడా ఉందా లేదా? ఉందమ్మా? ఉంది. మరి ఆదివారం అనగా ఏంటి? అసలు నీ ఆలోచన ఏమై ఉన్నది ఆదివారం అంటే? ఎందుకంటే దేవుడు మన ఆత్మను పరిశోధించేవాడు అని సామెతల గ్రంథంలో 16వ అధ్యాయం 2వ వచనంలో చదువుకుంటాము. దేవుడు మన హృదయములను పరిశోధించేవాడు అని ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనంలో చదువుకుంటాం. అంటే ఆదివారము రోజు ఏ ఆలోచనలు కలిగి ఉన్నావో దేవుడికి తెలుసు. మరి ఆదివారం అనగా ఏంటి అన్నప్పుడు, ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి, స్టూడెంట్స్కి ఆదివారం ఏంటండి? సండే ఈజ్ ఏ హాలిడే, అంతే కదండి? సండే ఈజ్ ఏ హాలిడే. మరికొంతమందికి ఆదివారం అనగానే ఆ రోజు ఏముండదు కాబట్టి ఆ రోజు వాళ్ళకి స్లీపింగ్ డే. ఆదివారం అంటే ఏంటండి? పడుకునే రోజు, నిద్రపోయే రోజు. మరికొంతమందికి ఆదివారం అనగానే తినే రోజు. ఏ రోజు అండి? ఏం తినాలి ఆ రోజు? ఆ రోజు అసలు మీరు మాంసం తెచ్చుకోలేదు అనుకోండి, ఆదివారంలా కూడా మీకు కనబడదు. అవునా కదా? ఆదివారం అంటే ఏముండాలండి? ఖచ్చితంగా ఆదివారానికి ఏంటిది? అది మాంసం ఉండాలి. అందుకే ఆదివారం అనగానే కొంతమందికి తినే రోజు, కొంతమందికి ఆదివారం అనగానే తాగే రోజు. ఆదివారం తప్ప మిగతా రోజులు తాగరు. ఆ రోజు మాత్రమే కొంతమంది ఆదివారం మాత్రమే తాగుతారు. మరి కొంతమందికి ఆదివారం మాత్రమే పంచాయతీలు ఉంటాయి. ఏదైనా పంచాయతీ అనుకోండి, ఎప్పుడు పెట్టుకుంటారమ్మ వాళ్ళు? సండే రోజే పెట్టుకుంటారు. ఇలా చెప్పుకుంటూ వెళితే క్రీస్తు రక్తములో కడగబడిన క్రైస్తవుడిగా ఆదివారం అనగానే నీకేమి జ్ఞాపకం వస్తుంది? నీకేం జ్ఞాపకం వస్తుంది? అసలు ఏం జ్ఞాపకం రావాలి మనకు? కాబట్టి ఈ నూతన సంవత్సరము నుంచి ఒక మంచి డిసిషన్ మీరు తీసుకుంటారని ఈ అంశాన్ని మీకు చెబుతున్నాను. ఆదివారం సండే, ఆదివారం అనగానే నీకు ఏం జ్ఞాపకం రావాలో దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఒక్కసారి మనం అందరం కూడా అపోస్తులుల కార్యములు, దయచేసి అందరం కూడా అపోస్తులుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాము. చాలా ఏమంటున్నాడు అపోస్తులైన పౌలు గారు? ఏమని ఆయన చెబుతున్నాడు అంటే, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు
కూడినప్పుడు. ఆదివారం అనగానే నీకేం జ్ఞాపకం రావాలి అంటే, ఆదివారము నేను రొట్టెను విరవాలి. దాన్నే ఏమన్నారు అంటే ప్రభువు రాత్రి భోజనము. ప్రభువు రాత్రి ప్రారంభించాడు గనక దాన్నే ప్రభువు రాత్రి భోజనము అన్నారు. ఇంగ్లీష్లోనైతే లార్డ్ సప్పర్ డే అన్నారు. లార్డ్ సప్పర్ డే అంటే ప్రభువు భోజనమును జ్ఞాపకము చేసుకునే దినము, ప్రభువు భోజన దినము. అయితే ప్రభువు భోజన దినమే కాదు, ప్రభువు భోజనమును జ్ఞాపకము చేసుకొని ఆచరించే దినమే ఇదిగోనండి ఆదివారము. ఆదివారము అందుకే పౌలు గారు అంటున్నారు, ఏమంటున్నారు అంటే, ఆదివారమున మేము రొట్టె విడుచుటకు కూడినప్పుడు. దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు. ప్రభువు దీన్ని ఆజ్ఞాపించాడు, శిష్యులకు చెయ్యమని ఆజ్ఞాపించాడు. శిష్యులు అపోస్తులు సంఘానికి ఆజ్ఞాపించారు, సంఘానికి నేర్పించారు. ఏంటి అంటే ప్రభువు బల్ల ఆరాధనలో పాలు పొందాలి, ప్రభువు బల్ల ఆరాధనలో పాలు పొందాలి. అందుకే అపోస్తులు కానివ్వండి, ఆ మొదటి శతాబ్దపు క్రైస్తవులు కానివ్వండి, ఆదివారం రాగానే వాళ్ళకి జ్ఞాపకం వచ్చేది ఏంటంటే మేము రొట్టెను విరవాలి. ఎందుకంటే అది ప్రభువు దినము. మేము రొట్టెను విరవాలి. అందుకే ప్రభువు శిష్యులకు ఆజ్ఞాపించాడు, శిష్యులు ఆదిమ సంఘానికి నేర్పించారు, ఆజ్ఞాపించారు. అందుకే మొదటి కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తులైన పౌలు గారు కొరంథియన్స్కి రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనాన్ని మనం అందరం కూడా చదువుదాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇదిగో అది ప్రభువు అపోస్తులకు అప్పగించాడు, అపోస్తులు సంఘానికి అప్పగిస్తున్నారు. కాబట్టి ఆదివారం అంటే మీకు ఏం జ్ఞాపకం రావాలమ్మా? చెప్పండి అమ్మా, ఏం జ్ఞాపకం రావాలి? రొట్టె విరిచే రోజు. అందుకే పౌలు గారు ఎక్కడున్నా ఆదివారం మాత్రము రొట్టె విరిచేవాడు. తర్వాత వచనాలు 24, 25. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పాను. ఒక రొట్టెను తీసుకొని ప్రార్థన చేసి దాన్ని ఏం చేయాలండి? దాన్ని విరవాలి, దాన్ని రెండుగా చేయాలి. అలాగే ద్రాక్ష రసాన్ని కూడా పట్టుకొని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కాబట్టి ఆదివారం అనగానే మనకు దేవుని దినము, నేను రొట్టె విరిచే దినము అని మనకు జ్ఞాపకం రావాలి. ఒకవేళ నేను విరవనండి, రొట్టె విరవకపోతే ఏంటి ప్రమాదమో? ఒకవేళ ప్రభువు బల్ల ఆరాధనలో పాలు పొందకపోతే ఏం జరుగుతుందో అది కూడా ఇంతకుముందు మనము చదువుకున్నాము. దయచేసి హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనాన్ని మనం అందరం కూడా ఆత్మను తిరస్కరించిన వాడు మీకు తోచును. ఇక్కడ ఒకవేళ ఆదివారము రొట్టె విరవకపోతే 3 విషయాలు చెబుతున్నాడు. ఒకటి,
తండ్రిని తృణీకరించిన వాడవు. రెండవది, ప్రభువును క్రీస్తును పాదములతో త్రొక్కేవాడవు. మూడవది, పరిశుద్ధాత్మను తృణీకరించేవాడవు. ఓవరాల్గా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకు విరోధముగా పాపము చేస్తున్నవాడవు. మరి వీరికి విరోధముగా పాపము చేస్తే నీ క్షేమానికి, నీ పరిశుద్ధతకు, నీ ఆశీర్వాదానికి ఎవరు సహాయం చేస్తారు? దేవుడు మనతో కోపం మీద ఉన్నప్పుడు ఇదిగోనండి, ఆయన కుడిపార్శ్వమున కూర్చున్న ప్రభు అంటున్నాడు, అయ్యా ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మని ఇదిగో ఆయన తండ్రిని వేడుకుంటున్నాడు. అలాగే ఒకవేళ ప్రభువు మన మీద కోపముగా ఉంటే పరిశుద్ధాత్ముడు మనము చేసే ప్రార్థన ఫిల్టర్ చేసి ఇదిగోనండి మనకు సహాయం చేస్తున్నాడే. మరి అలాంటిది వారి ముగ్గురికి మనము వ్యతిరేకముగా పాపము చేసిన వారం అవుతాము. ఎప్పుడు అంటే మీరు ప్రభువు బల్ల ఆరాధనలో పాలు పొందనప్పుడు. తండ్రిని మీరు తృణీకరిస్తున్నారు, యేసుక్రీస్తు వారిని పాదములతో తొక్కుతున్నారు. మూడవది పరిశుద్ధాత్మను తృణీకరిస్తున్నారు. ఎవరు అంటే ప్రభువు బల్ల ఆరాధనలో పాలు పొందని వారు. అందుకే ఆదివారం అనగానే మరొక విషయం ఏంటంటే, ఆదివారం అంటే అర్థం ఏంటంటేనండి, మీరు దేవుణ్ణి కలుసుకోవడానికి వస్తున్న రోజు. ఏంటండి ఆదివారం అంటే? మనము దేవుణ్ణి కలుసుకోవడానికి వస్తున్న రోజు అని దాని అర్థము. మరి దేవుణ్ణి కలుసుకోవడానికి వచ్చే మనం ఏ టైంకి వస్తున్నాము చెప్పండి అమ్మా. ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు, ఎప్పుడు వెళ్తారమ్మా? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఎప్పుడు వెళ్తారు? ఒక లాయర్ దగ్గరికి వెళ్తాం, ఎప్పుడు వెళ్తాము? అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఇంకా మనకు అర్థం కాలేదు. అందుకేనండి, దేవుడు మీకు అర్థమయ్యాడు, దేవుడు నాకు అర్థమయ్యాడు అనుకుంటే, మరి ఆయన అన్నాడు, ఎక్కడైతే 2-3 ఉంటారో నేను నా ప్రజెన్స్ ఉంటుంది అన్నాడు. మరి దేవుడు మనకు అర్థమైతే ఏ టైంకి వస్తున్నాం మనము? మన బంధువులు మన గురించి ఏముండాలో తెలుసా? ఇదిగో ఆదివారం అయితే వీళ్ళు రారండి అని మన గురించి చెప్పాలి. ఆదివారం అయితే వీళ్ళు రారండి అని మన గురించి చెప్పాలి. ఆ సాక్ష్యం చెప్పాలి మన గురించి. ఆదివారం వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదండి, వాళ్ళు ఉండరండి, వాళ్ళు చర్చి మానరండి అని మన గురించి చెప్పాలి. కనీసం ఈ న్యూ ఇయర్లోనైనా ఈ డిసిషన్ తీసుకోండి. మీరు దేవునికి ప్రయారిటీ ఇచ్చి దేవుని సన్నిధికి త్వరగా వస్తున్నారు అంటే దేవుడు మీకు అర్థమయ్యాడు అని అర్థం. ఏదో 1-2 సార్లు మీరు లేట్ అయిందంటే పర్వాలేదు, కానీ 52 వారాలు లేటుగా వచ్చారనుకోండి, దేవుడు మనకి ఏం అర్థమయ్యాడు? అందుకే ఆదివారం అంటే దేవుణ్ణి మీరు కలుసుకోవడానికి వస్తున్న రోజు. మరి దేవుణ్ణి కలుసుకోవడానికి వచ్చేటప్పుడు మీరు ఎంత ముందుగా రావాలో మీరు ఆలోచించండి. కాబట్టి ఆదివారం అనగానే రొట్టె విరవడానికి రావాలి. ఆదివారం అనగానే దేవుణ్ణి కలుసుకునే రోజు. ఒకవేళ లేటుగా వచ్చారు, అసలే రాలేదనుకోండి, మరి ఇంకేంటిది మీరు ఆలోచించండి. లేటుగానైనా వచ్చారు, అసలే రాలన్న పరిస్థితి ఏంటి? ఇంకా వాళ్ళకేం అర్థమయ్యాది దేవుడు. కాబట్టి ఒక క్రైస్తవుడిగా ఆదివారం అనగానే మనము దాన్ని ఎప్పుడు కూడా ప్రభువుని నేను కలుసుకోవడానికి వెళ్తున్నాను, ప్రభు బల్లలో నేను పాలు పొందడానికి వెళ్తున్నాను అని మనకు జ్ఞాపకం రావాలి. ఇక రెండవ దానిలోనికి మనమందరం కూడా ప్రవేశిద్దాము. రెండవది ఏంటన్నప్పుడు 2026 సంవత్సరంలో మొదట నీవు చెయ్యవలసినది ఏమిటి? మరలా చెబుతున్నాను, ఈ 2026 సంవత్సరంలో మొదట మీరు చెయ్యవలసినది ఏంటి? ఎందుకు ఇవి చెబుతున్నాను అంటే, ఒక మార్పు మీలో రావాలని. ఒక చేంజ్ అనేది మనలో రావాలండి. ఒక చేంజ్ అనేది మనలో రానప్పుడు మరొక సంవత్సరం మనకు ఎందుకు మీరు ఆలోచించండి. అందుకే ఈ 2026 సంవత్సరంలో మొదట మీరు చేయవలసినవి కొన్ని ఉన్నాయి. అవి ఒక్కొక్కటి చెబుతాను, త్వరగా మనము విందాము. మరి మనం చూడగలిగితేనండి, బైబిల్ గ్రంథంలో మొట్ట
మొట్టమొదటి ఆజ్ఞ ఏంటండి? వాగ్దానములతో కూడిన ఆజ్ఞ ఏంటండి అమ్మా? వాగ్దానముతో కూడిన ఆజ్ఞ ఏంటండి? వెరీ గుడ్, వెరీ గుడ్. అక్కడ నిర్గమకాండము అక్కడ 20వ అధ్యాయంలో కనబడే ఆ ఆజ్ఞ, అది నిబంధనతో కూడిన ఆజ్ఞ అయితే, ఇదిగో వాగ్దానముతో కూడిన ఆజ్ఞ గురించి చెబుతూ ముందుగా మనం అందరం కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాం. చదువురా తల్లి. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుషుమంతుడవగుదువు, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. యవనస్తులారా జాగ్రత్తగా వినండి. యవనస్తులకు చెబుతున్నాడు, యవనస్తులారా మీ తల్లిదండ్రితో మీ ప్రవర్తన ఎలా ఉంది? యవనస్తులు, మీ తల్లిదండ్రి విషయంలో మీ ప్రవర్తన ఎలా ఉంది? ఎందుకంటే తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టకూడదు, తల్లిదండ్రులను దూషింపకూడదు, తల్లిదండ్రులను కొట్టకూడదు, తల్లిదండ్రులను ఎదిరించకూడదు. ఎందుకు అంటే తల్లిదండ్రులను ఎందుకు సన్మానించమంటున్నాడు అంటే, నీవు దీర్ఘాయుషుమంతుడివిగా నువ్వు మారాలి అంటే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుమో. ఒకవేళ తల్లిదండ్రే మనల్ని కొట్టారే అనుకుందాం, సమాజంలో మనకేమైనా అవమానం కలుగుద్దా? ఏమైనా కలిగిద్దామా? ఎందుకు? వాళ్ళ తల్లిదండ్రే కదండి వాటి కొట్టింది అని అనుకుంటారు. కానీ పరాయి వ్యక్తి నిన్ను కొడితే నీకు షేమనిపించిద్దేమో, కానీ నీ తల్లిదండ్రి నిన్ను కొడితే, నిన్ను తిడితే మనం ఎందుకండి షేముగా ఫీల్ అవ్వాలి? అందుకే అంటున్నాడు, మొట్టమొదట వాగ్దానములతో కూడిన ఆజ్ఞలో మొదటిది ఏంటంటే, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అంటున్నాడు. సన్మానించుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుషుమంతుడవుతావు. అంటే దీర్ఘాయువు నీకు రావాలి అంటే నీ తల్లిదండ్రి పట్ల నువ్వు ఎలా ఉంటావో దాని మీద బేస్ అయి ఉన్నది అని దేవుడు చెబుతున్నాడు. ఇది మొట్టమొదట మీరు నేర్చుకోవలసింది. ఇక రెండవది మనం చూడగలిగితేనండి, మన భక్తిని మొదట మనం ఎక్కడ కనపరచాలండి అమ్మా? మన భక్తిని మొదట మనము ఎక్కడ కనపరచాలి? ఇది రెండోది మీరు చూడగలిగితే దయచేసి అందరం కూడా తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. అయితే వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తిని కనపరుచుటకును. చాలమ్మా. మొదట మీ భక్తిని ఎక్కడ కనపరచమంటున్నాడు? ఎక్కడండి? ఇదిగో నీ ఇంటి వారి దగ్గర మొదట నీ భక్తిని కనపరచు. నీ భక్తిని, నీ విశ్వాసాన్ని, నీ పరిశుద్ధతను, నీ పవిత్రతను నువ్వు మొట్టమొదట కనపరచవలసింది ఎక్కడ అంటే నీ కుటుంబములో, నీ ఇంటిలో. ఎందుకంటే మీకే భక్తి లేకపోతే, మీకే పరిశుద్ధత లేకపోతే, మీకే పవిత్రత లేకపోతే అది మీ పిల్లలకు రాదండి. మన పిల్లలకు రాదండి. అందుకంటున్నాడు, మొట్టమొదట నీ భక్తిని నువ్వు కనపరచవలసింది ఎక్కడంటే నీ ఇంటిలో ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీవు భక్తిని కనపరిస్తే
ఇదిగోనండి, ఎవరు కొనియాడతారంటే నీ పిల్లలే నిన్ను కొనియాడుతారు. ఎవరు కొనియాడతారండి? నీ భక్తిని నీ ఇంటిలో నువ్వు మొదట ప్రదర్శిస్తే, నువ్వు భక్తిగా నీ ఇంటిలో మొదట నువ్వు బతికితే, ఇదిగో నీ పిల్లలు మొట్టమొదట నిన్ను కొనియాడుతారు, ఇదిగో నిన్ను ఘనపరుస్తారు. అది ఎక్కడన్నాడు అంటే సామెతల గ్రంథము చివరి అధ్యాయము. దయచేసి సామెతల గ్రంథము చివరి అధ్యాయం అంటే 31వ అధ్యాయము 26వ 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ ఆ ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. నీ పిల్లలు నిన్ను ధన్యులు ధన్యురాలని ఎందుకంటారు అంటే, ఎందుకంటారంటే, అమ్మా మాకు జన్మనిచ్చావు, మమ్మల్ని పెంచావు, మమ్మల్ని సమాజములో ఒక ప్రయోజకులుగా నువ్వు మార్చావు. ఈరోజు ఈ భక్తిలో మేము ఉన్నాము అంటే, అమ్మా నువ్వు ధన్యురాలవు అని ఎవరంటారండి? నీ పిల్లలే అంటారు. ఎందుకంటే నీ కుటుంబములో నీవు మొదట భక్తిని కనపరిచినప్పుడు. అప్పుడు 30వ వచనం మనం చూడగలిగితే, 30వ వచనం, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. మొట్టమొదటిగా నీ పిల్లలే నిన్ను కొనియాడుతారు. ఓ తల్లి, ఓ తండ్రి, నీ పిల్లలే నిన్ను కొనియాడుతారు. నీ పిల్లలు నిన్ను కొనియాడుతారు. మీ ఇంపాక్ట్ ఏదైతే ఉందో, మీ ప్రవర్తన ఏదైతే ఉందో, అది మీ పిల్లల మీద పడుతుంది. జాగ్రత్త. అందుకే అంటున్నాడు, మొట్టమొదట నీ భక్తిని ఇదిగో నీ ఇంట్లో కనపరచు. నీకు ఎంత భక్తి ఉందో, నీకు ఎంత పరిశుద్ధత ఉందో, నీకు ఎంత పవిత్రత ఉందో, నీకు ఎంత విశ్వాసం ఉందో దేవుని పట్ల, నీ ఇంట్లో మొట్టమొదట కనపరచు అంటున్నాడు. ఆ తర్వాత అందుకే అంటారు కదండి, ఇంట్లో గెలిచి ఎక్కడ గెలవాలి? రచ్చ గెలవాలంటారు. ముందు ఇల్లు, ఆ తర్వాత బయట. ఓకేనండి. ఇది రెండవది. మొదటిది ఏంటిదండి? ఫస్ట్ది ఏంటండి? మొదటిది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఎప్పుడు కూడా తల్లిదండ్రి జోలికి వెళ్ళకండి. నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలి అనుకుంటే తల్లిదండ్రి జోలికి వెళ్ళకండి. నా కళ్ళతో చాలామందిని చూశాను. తల్లిదండ్రి జోలికి వెళ్ళకూడదు. ఒకవేళ వాళ్ళు తిట్టినా కొట్టినా నీ మేలుకే. రెండవది, నీ భక్తిని నీ కుటుంబములో కనపరచు. ఇక మూడవది మనం ఆలోచన చేయగలిగితే, మనం చూడగలిగితే, మొట్టమొదట దేవుని మందిరానికి ఏమి తీసుకొని రావాలో దయచేసి అందరము కూడా నిర్గమాకాండము 23వ అధ్యాయము 19వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాం. 19 చదవమ్మా. నీ భూమి ప్రథమ ఫలములలో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. మొదటి ఆదివారం కాబట్టి, ఫస్ట్ సండే కాబట్టి, అందుకే సండే గురించి చెప్పాను. ఇప్పుడు ఫస్ట్ గురించి మీరు వింటున్నారు అంటున్నాడు. అక్కడ ఆయన ఏమంటున్నాడు అంటే మొదటి వాటిలో, నీ భూమి ప్రథమ ఫలములలో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. నీ భూఫలములలో మొదటి వాటిని దేవుని మందిరానికి తీసుకొని రావాలి అని ఎవరికి చెప్పాడు? ఇది ఇశ్రాయేలీలకు చెప్పాడు. అయితే అపోస్తలుడైన పౌలు గారు ఒక సంఘం గురించి మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథియన్స్కి రాసిన 2వ పత్రిక
8వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాం. చదవం. మాసిదోనియా సంఘమునకు అనుగ్రహించబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎవరికి చెబుతున్నాడు? ఎవరికి చెబుతున్నాడు? తల్లులారా, అమ్మ, ఎవరికి చెబుతున్నాడు? కొరంథీ సంఘానికి మాసిదోనియా సంఘముల గురించి చెబుతున్నాడు. ఎవరు చెబుతున్నారు? పౌలు గారు. ఎవరికి చెబుతున్నాడు? కొరంథీ సంఘానికి. ఎవరి గురించి చెబుతున్నాడు? మాసిదోనియా. వెరీ గుడ్, వెరీ గుడ్. మాసిదోనియా సంఘం గురించి చెబుతున్నాడు. ఈ మాసిదోనియా సంఘము వారికట దేవుని కృపను గూర్చి మీకు దేవుని కృప మాసిదోనియా సంఘము వారికి ఉన్నదటండి. మాసిదోనియా సంఘం వారికి ఉన్నదట. ఇంతకీ ఈ విషయాన్ని కొరంథియన్స్కి ఎందుకు చెబుతున్నాడు? ఇంతకీ మాసిదోనియా ఆ సంఘస్థులకున్న ఆ భక్తి ఏంటి? ఎందుకు వాళ్ళకు దేవుని కృప ఉన్నది అన్నప్పుడండి, ఎందుకన్నప్పుడు మరి బైబిల్ గ్రంథంలో మనమందరం కూడా చూడగలిగితే, దయచేసి అందరం కూడా ఈ మాసిదోనియా సంఘం గురించి వైద్యుడైన లూకా గారు అపోస్తులుల కార్యములు 16వ అధ్యాయము, అపోస్తులుల కార్యములు 16వ అధ్యాయము 11వ వచనము నుండి మనం అందరం కూడా చదువురమ్మా. మేము త్రోయాను విడిచి అక్కడి నుండి మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు ఫిలిప్పి అనేది ముఖ్య పట్టణమును రోమియుల ప్రవాస స్థానమునయ్యున్నది. చాలా అమ్మా, ఇక్కడ మనకు మాసిదోనియా కనబడుతుంది. మాసిదోనియా మనకు కనబడుతుంది. ఈ మాసిదోనియాకి ముఖ్య పట్టణము, రోమియులకు ప్రవాస స్థానం ఏంటంటే ఫిలిప్పు పట్టణము. అయితే ఈ మాసిదోనియా ఈ ప్రాంతంలో ఏం జరిగింది అన్నప్పుడు అక్కడ పౌలు గారి 3 కార్యాలు కనపడతాయి అక్కడ. ఒకటి ఏంటంటే, దైవ భక్తి కలిగిన స్త్రీ లూదియా గారి కుటుంబము రక్షణ పొందుకుంటుంది. రెండవది, పౌలు గారిని జైల్లో వేస్తారు. మూడవది, ఆ జైల్ సూపరింటెండెంట్ లేదంటే జైలర్ ఏమైపోతాడంటే, ఇదిగోనండి, మధ్యరాత్రి రక్షణ పొందుకుంటాడు. ఈ 3 సందర్భాలు ఇప్పుడు 11 నుంచి మీరు 34 వరకు తర్వాత చదువుకోండి. ఈ 3 సందర్భాలు మీకు కనపడతాయి. నంబర్ 1 ఏంటండి? దైవభక్తి కలిగిన లూదియా ఏం చేసింది? తన కుటుంబాన్ని రక్షించుకుంది. రెండవది, ఇదిగోనండి, పౌలు గారిని జైల్లో వేస్తారు. మూడవది, ఆ మధ్యరాత్రి ఆ జైలరు కుటుంబీకులందరూ కూడా రక్షణ పొందుకుంటారు. ఈ 3 కార్యాలు కూడా ఎక్కడ జరిగాయండి? మాసిదోనియాలో జరిగాయి. అంటే మాసిదోనియా వారికి దేవుని కృప ఎందుకు విస్తరించింది అంటే, దానికి కారణం ఏంటంటే, దేవునికి ఇష్టమైన కార్యక్రమాలు చేస్తారు మాసిదోనియా వారు. దేవునికి ఇష్టలుగా బ్రతుకుతారు గనకనే దేవుని కృప వారికి విస్తరించింది అని వైద్యుడైన లూకా గారు రాస్తున్నాడు. అదే విషయాన్ని ఇక్కడ ఇప్పుడు మనం కొరంథీలకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 2వ వచనము నుండి మనమందరము కూడా చదువుకుందాము. సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. వారు ఎలాంటి వారంటే వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చే మనుషులు ఉన్నారు మాసిదోనియాలో. వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చే, ఇదిగో అక్కడ మనుషులున్నారు, భక్తులున్నారు. అందుకే లూదియా కుటుంబం కనపడుతుంది. అలాగే ఆ రాత్రి మధ్యరాత్రి అని పగలని లేదండి, అక్కడ వెంటనే రక్షణ పొందే భక్తులు ఉన్నారు, అక్కడ మనుషులు ఉన్నారు. అక్కడ
అలాంటి వారు ఉన్నారు ఆ ప్రాంతంలో. దేవునికి ఇష్టమైన కార్యక్రమాలు చేసేవారు ఉన్నారు గనుకనే అక్కడ అంటున్నాడు, ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. శ్రమలు వస్తుంటే వాళ్ళు సంతోషిస్తున్నారు, కానీ దేవుణ్ణి దూషించటం లేదు. ఎందుకంటే ఒక శ్రమ వెనకాల నాకు మేలుంది, ఒక కీడు వెనకాల నాకు మేలుంది అని శ్రమలను బట్టి సంతోషిస్తున్నారు. తర్వాత మరియు వారు నిరుపేదలైనను, ఈ లూదియా కుటుంబం అండి, నిరుపేదలైనను పౌలు గారిని చేర్చుకున్నారు. నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. దేవునికిచ్చే విషయములో వాళ్ళు వెనకాడరు. అందుకేనండి మాసిదోనియా సంఘానికి ఇదిగోనండి దేవుని కృప విస్తరించింది. తర్వాత అంటున్నాడు, ఈ కృప అంటే ఇచ్చే విషయంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనవపూర్వకముగా మిమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాము. కాబట్టి దేవునికి ఇష్టమైన కార్యక్రమాలు చేస్తారు కాబట్టి దేవుని కృప వారి పట్ల విస్తరించి. ఇదంతా మనకి ఎందుకు చెబుతున్నాడంటే ఇప్పుడు మనకు కావాల్సింది 10వ వచనము. చదవమ్మా. ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను, సంవత్సరము కిందటనే ఈ కార్యము చేయుట యందే గాక చేయ తలపెట్టుట యందు కూడా మొదటి వారై ఉన్నారు. దేవుని కొరకు ఏదన్నా చెయ్యాలి అంటే కొరందీలారా, ఇదిగో మాసిదోనియా వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు ఫస్ట్ ఉంటారు. కొరందీలారా, వాళ్ళు ఏదైనా దేవుని కొరకు చెయ్యాలి అంటే వారు ఫస్ట్ ఉంటారు అని పౌలు గారు కొరంది సంఘానికి చెబుతున్నాడు. కాబట్టి దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు? దేవుని కొరకు మనం ఏదైనా చేసే విషయంలో సంఘములో అందరికంటే ముందు మనం ఉండాలి అని ఈ సందర్భాన్ని బట్టి మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఎన్ని అయినాయండి? ఫస్ట్ గురించి ఆలోచిస్తున్నాం మనం, మొదటిది ఆలోచిస్తున్నాం. ఇప్పుడు 3 అయిపోయాయి. ఇక నాలుగోది ఏంటి అన్నప్పుడు మత్తయి సువార్త త్వరగా 6వ అధ్యాయము 33వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము చదవం. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. 4వ విషయం చెబుతున్నాడు. మొదట దేవుని పిల్లలారా, క్రైస్తవులారా, ఆయన రాజ్యమును నీతిని వెతకండి. అప్పుడు అవన్నీ ఏదైతే మీరు అనుకుంటున్నారో, మీకు ఏదైతే పోయిన సంవత్సరం ఏదైతే మీరు పొందుకోలేదో, ఏదైతే అనుకుంటున్నారో అది మీరు పొందుకోవాలి అంటే ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? మీరు పొందుకోవాలి అంటే మీరు ఏదో చెయ్యాలి. మీరు చెయ్యాలి. ఇప్పుడు ఒక సబ్బు కొంటే ఒక సబ్బు ఫ్రీ అన్నాడు అనుకోండి. ఇప్పుడు మీరు ఏం చేయాలి? అమ్మా, ఆ షాప్కి వెళ్ళి ముందు అది ఆ ఫ్రీగా ఏదో ఉన్న సబ్బు అంతా కదండి, అది ముందు ఇయ్యండి అంటే ఇస్తాడమ్మా? అప్పుడు ఏమంటాడు? ముందు ఒకడు కొన్న అయినా అంటాడు. అలాగే దేవుడు కూడా ముందు నా నీతిని, నా రాజ్యాన్ని వెతికితే మీరు దేని కొరకైతే ప్రార్థిస్తున్నారో అది మీరు పొందుకుంటారు అని చెబుతూ తర్వాత ఏమంటున్నాడు అంటే, ఈ దేవుని రాజ్యంలో భోజనం చేయువాడు ధన్యుడు అని చెబుతూ ఒక మాట, ఆ మాట కూడా మీరు చూడగలిగితే లూకాసు వార్త 14వ అధ్యాయము, త్వరగండి, లూకాసు వార్త 14వ అధ్యాయము మనమందరం కూడా 16వ వచనం నుంచి మనమందరం కూడా దేవుడు ఒక విందు ఏర్పాటు చేశాడటండి. దేవుడు ఒక తన రాజ్యంలో విందుని ఏర్పాటు చేసి ఇక అందరినీ పిలిచాడు. బాగా వినండి. దేవుడు ఒక విందు ఏర్పాటు చేసి అందరినీ పిలిచాడు. అందరినీ పిలిచినప్పుడు అప్పుడు కొంతమంది ఏమని చెబుతున్నారో మనం చూడగలిగితే చదవమ్మా.
ఆ, విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలవబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారు అందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. నెపములు అంటే సాకులు. సాకులు. తర్వాత రెండోది ఏంటంటే అబద్ధాన్ని అందంగా చెప్పటం. నెపములు అంటే అర్థం ఏంటండి? దేవుడు విందు రెడీగా ఉంది, ఫీస్ట్ రెడీగా ఉంది, రమ్మంటే అప్పుడు నెపములు చెబుతున్నారట, సాకులు చెబుతున్నారట. ఏం సాకులు చెబుతున్నారో నంబర్ 1 మీరు చూడగలిగితే, మొదటివాడు నేనొక పొలమును కొనియున్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలనని నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. ఇక్కడ ఏమైనా తప్పుందా అండి? తల్లులారా, మీరు చదివిన దాంట్లో ఏమైనా తప్పుందా? అమ్మా, మీరు చదివిన దాంట్లో ఏదైనా తప్పుందా? ఏమని చదివారు? మొదటివాడు నేనొక పొలం కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను. ఏమైనా తప్పుందా? ఇందులో ఏమైనా తప్పుందా? తల్లి అమ్మ, ఏమైనా తప్పుందమ్మా? ఏం తప్పు కనపడటం లేదల్లా? ఏం కనపడటం లేదా? కొన్న తర్వాత పొలం చూడడానికి వెళ్తారా? చూసిన తర్వాత కొనుక్కుంటారా? అమ్మా, పొలం ఎప్పుడు కొనుక్కుంటారు? దాన్ని చూసి, దానికి ఆ పహానియో దానికి సంబంధించిన దాన్ని ఏమంటారండి, అది ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉన్నాయా, దానికి పాస్బుక్ ఉందా, ఇవన్నీ ఉన్నాయా, ఇవన్నీ ఉన్న తర్వాత కొనుక్కుంటారా? ముందు డబ్బులు ఇచ్చేసి తర్వాత చూడ్డానికి వెళ్తారు. అగో, అదే అబద్ధం చెబుతున్నాడు. అయ్యా, ఒక పొలం కొనుక్కున్నాను, నేను దాన్ని చూడ్డానికి వెళ్తున్నాను. ఇక్కడ ముగ్గురు కూడా నెపములు చెప్పసాగిరి. అందుకే ఎప్పుడు కూడా దేవుని రాజ్యంలో భోజనం అంటే, ఇప్పుడు మనం బల్లారాధనలోకి వెళ్తున్నాము, ఈ బల్ల తీసుకోవడానికి రాకపోక దానికి మళ్ళీ కారణాలు చెప్పకండి. ఇది 4వ దేవుడు చెబుతున్నాడు, నా నీతిని, నా రాజ్యాన్ని ఫస్ట్ మీరు వెతకవలసింది నా నీతిని, నా రాజ్యాన్ని. చివరిది చెప్పేసి ముగించేస్తాను. చివరిగా ఏమని చెబుతున్నాడో మనం అందరం కూడా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకొని మనం ముగించుకుందాము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకొని, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుము. అట్లా చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేదా నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేత్తును. దేవుడు అంటున్నాడు, నీ మొదట నీకుండిన ప్రేమను నీవు మరచితివి. మొదట నీకుండిన ప్రేమను నీవు మరచితివి. ప్రారంభంలో ఆ ఉన్న ప్రేమ నీలో కనపడటం లేదు అంటున్నాడు దేవుడు. ప్రారంభంలో నా భక్తి, ప్రారంభంలో నా వైరాగ్యము, ప్రారంభంలో దేవుని పట్ల ఉన్న ఆ యొక్క ప్రేమ నీలో కనపడటం లేదు, నాకు నీలో కనపడటం లేదు అని దేవుడు అంటున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఆయన అంటున్నాడు, మొదట ఇదిగో దేనినైతే నీవు వదిలివేశావో ఆ విషయంలో నీవు మారు మనసు పొందుకోమని దేవుడు చెబుతున్నాడు. ప్రారంభంలో ఉన్న ప్రేమే ఉన్నదండి. భార్యాభర్తలు అనుకుంటారు కదమ్మా, మా ఆయన స్టార్టింగ్లో చాలా ప్రేమించేవాడు, ఈ మధ్య ఎందుకో కొంచెం తగ్గింది అని అనుకుంటారా అనుకోరా? అమ్మ, అనుకుంటారా అనుకోరా? పెళ్ళైన కొత్తలో చీరలు, గిఫ్టులు, అటు దిప్పుడు ఇటు దిప్పుడు ఇవన్నీ ఉంటాయి కదండి. ఉంటాయా? ఒక 1 year, 2 years, 3 years, 4 years అయితే తగ్గిద్దా, లేకపోతే ఇంకా తిప్పుతూ ఉంటాడా? అమ్మా,
ఇప్పుడు మీరు వెళ్ళిపోయి అప్పుడేమో పెళ్ళప్పుడు బాగా తిప్పావు కదా, ఇప్పుడు ఎందుకు తిప్పటం లేదంటే అర్థం ఉందండి? అంటే ఎందుకు తిప్పటం లేదు, ఎందుకు కొనివ్వటం లేదు? పిల్లలు పుట్టారు, మరి వాళ్ళ ఖర్చులు మరి ఇవన్నీ ఉంటాయా ఉండవా? అప్పుడంటే ఎవరు లేడు కాబట్టి చీరలు అవి కొనిచ్చాడు, ఎవరు లేరు కాబట్టి అప్పుడు అంతటా తిప్పాడు. ఇప్పుడు నలుగురిని ఐదుగురిని వేసుకొని, ముగ్గురు నలుగురిని వేసుకొని ఏడ తిరిగేది? ఏందమ్మా, ఎక్కడ తిరిగేది మీరు ఆలోచించండి. అప్పుడు వీళ్ళేమనుకుంటారంటే, అసలు ఈయనకు నా మీద ప్రేమ ఎందుకో తగ్గిపోయింది. ప్రేమ తగ్గటం కాదు, ఆయనకు వెనకాల భోగిలు పెరిగే కొద్దీ ఆయనకు బరువు ఎక్కువైపోతా ఉందని. ఇంజన్కి వెనకాల భోగిలు పెరుగుతూ ఉంటే ఏమైందండి? లోడు పెరగదా? మీరేమనుకుంటారంటే అసలు ఆ ప్రేమ తగ్గిపోయిందా, లేకపోతే ఎవరి మీదకైనా అని అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వాళ్ళకి, పురుషులకి ఏమంటే ఎంతసేపు భార్య పిల్లలు, వాళ్ళకి నేనేం చేయాలి, వాళ్ళని నేను ఎలా చూసుకోవాలి, నేను ఎలా సంతోషపెట్టాలా? కాబట్టి మనకేమర్థం కావాలి అంటే, మొదట ఏ ప్రేమ అయితే ఉందో ఇదిగో అది మరలా తెచ్చుకోమని దేవుడు మనకు మరొక సంవత్సరాన్ని దయాకిరీటముగా మనకు అనుగ్రహించాడు. కాబట్టి దయచేసి ఈ విషయాలు మీరేదో మీ మీద ఏదో నా కోపంతో చెప్పటం లేదు, మీరు మారాలి. ఈ సంవత్సరమైనా మీరు ఇంకా ఆశీర్వదించబడాలి, ఇంకా మీరు అనుకునేది పొందుకోవాలన్న ఉద్దేశంతోనే ఇవన్నీ చెబుతున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా మొదట ఈ సంవత్సరము నీ ప్రాధాన్యత దేనికి ఇస్తారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మీరందరూ కూడా మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.